ఆనంద అసలు ఆయన మా లాయరే కాదు, మీరు ఎలా పంపిస్తారు అంటే, అదేంటమ్మా అతను పక్కా ప్రొసీజర్తో వచ్చి తీసుకెళ్ళిపోయాడు, అంత మంచిగా వచ్చి తీసుకెళ్ళిపోయిన అతన్ని ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోయారు అనుకోకుండా ఆయన మా లాయర్ కాదు, ఇక్కడే ఉండాలి అన్నట్టుగా మాట్లాడతావే నువ్వు అని అంటూ ఆనందతో అనేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎస్ఐ. ఆనంద ఆలోచిస్తూ అసలు ఎవరు దర్శని తీసుకెళ్ళిపోయారు అని అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది. ఆనంద ఇంటికి వచ్చేసరికి ఇంకా అప్పుడే ఇక్కడేమో గీత విశ్వనాథం శరణ్య కోసం హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా ఆనంద ఇంటికి రాకముందే దర్శన్ ముందుగా వచ్చేస్తాడు. దర్శన్ ఇంట్లోకి వస్తూ తూలుతూ కింద పడిపోతూ అలా వచ్చేసి సోఫాలో కూర్చోబోతూ ఉంటాడు. అందరూ పరిగెత్తుకొని వచ్చేస్తారు. కింద పడుతున్నప్పుడే లీలావతి వచ్చి నానా దర్శన్ అని అంటూ ఇలా వచ్చి పట్టుకోబోతూ ఉంటుంది. అయినా సరే అలాగే వెళ్ళిపోయి ఇంకా వాళ్ళని ముట్టుకొనివ్వకుండా దర్శన్ అలా సోఫాలో కూర్చుంటాడు. అయ్యయ్యో నాన్న ఏంటి నాన్న ఈ దెబ్బలు అని లీలావతి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ వాళ్ళ నాన్న అందరూ కూడా దగ్గరికి వచ్చి చూస్తూ దర్శన్ ఏమైందిరా దర్శన్ అని అందరూ బాధపడుతూ ఉంటారు. అయినా సరే దర్శన్ ఇలా సీరియస్గా చూస్తూ వాళ్ళతో ఇలా అంటాడు, చాలించండి మీరు నా గురించి కోరుకునే సంతోషాన్ని ఇంక మీరు చాలించండి, నా నుంచి కావాల్సింది మీకు ఇదే కదా, నా బాధే కదా మీకు కావాలి అని అంటే, అదేంటి నాన్న అలా మాట్లాడతావు అని అంటూ వాళ్ళు అడుగుతూ ఉంటే, ఇంకా నేను అక్కడ ఉన్నప్పుడు ఒక్కరు కూడా నా గురించి ఆలోచించలేదు, కానీ ఇంటికి వచ్చాక మాత్రం అందరూ అడుగుతున్నారు అని దర్శన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనంద ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. ఈ కార్ ఆపి ఇంట్లోకి వస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, అసలు దర్శన్ ఏమైపోయాడు, ఎవరు తీసుకెళ్లారో తెలియట్లేదే అని అనుకుంటూ అలా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఆనంద వస్తూ ఉంటే ఇంకా ఒక్కసారిగా దర్శన్ సడన్గా అక్కడ లోపల కూర్చోవటంతో అందరూ చుట్టూ ఉంటారు. ఇంకా అనన్య ఇలా అంటుంది, అయ్యయ్యో మర్ది గారు, నాకు మీ మీద కోపం లేదండి, మా చెల్లి శరణ్య అంటే ప్రాణం, తన కోసమే కదా ఇలా నేను కంగారు పడి మీ మీద కంప్లైంట్ ఇచ్చాను తప్ప మిమ్మల్ని కొట్టాలనే ఉద్దేశం నాకు లేదండి అని అంటూ అనన్య అంటుంది. ఇక చాలించండి మీ నాటకాలు అని అంటూ దర్శన్ అంటాడు, నువ్వు ఎంత నటిస్తున్నావో నాకు తెలుసు, అసలు నువ్వే కావాలని చేసావు నన్ను కొట్టాలని అని అంటూ అనన్యతో అంటాడు దర్శన్. అనన్య, అయ్యయ్యో మరిది గారు, నా గురించి మీరు తప్పుగా అనుకుంటున్నారండి, నేను నిజంగా అలా చేయలేదండి, మీరే తప్పుగా ఆలోచిస్తున్నారు నా గురించి అని అంటూ, మరి మా చెల్లి కూడా కనిపించట్లేదు కదండి, తన కోసమే నేను ఆలోచించాను అంతేకాని మిమ్మల్ని కొట్టాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదండి అని అంటూ, అందరూ కూడా మీ గురించి ఎంత కంగారు పడుతున్నారో తెలుసా అంటే, ఎవ్వరికి నా గురించి కంగారు కాదు, కనీస ఆలోచన కూడా లేదు అని అంటూ దర్శన్ సీరియస్గా అంటాడు. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా అలా గుమిగుడి ఉండటం చూసి ఆనంద లోపలికి వస్తూ, ఇదేంటి అందరూ అలా చుట్టూరా ఉన్నారు, అసలు ఎవరున్నారు అక్కడ అని అనుకుంటూ మెల్లిగా వస్తూ చూస్తూ ఉంటుంది. సడన్గా దర్శన్ కనిపిస్తాడు. దర్శన్ని చూసి ఆనందంతో గట్టిగా అరుస్తూ దర్శన్ అని అంటూ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని దర్శన్ ఫేస్ పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది, అయ్యయ్యో నాన్న దర్శన్, ఎన్ని దెబ్బలు కొట్టారు నీ మీద, నిన్ను జాలి దయ కరుణ ఏమీ లేకుండా నిన్ను ఇంతలా కొడతారా, అసలు వాళ్ళు మనుషులేనా అని అంటూ ఇలా ఆనంద తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ ఇలా అంటాడు, జాలి దయ కరుణనా అవన్నీ మీకు ఉన్నాయా అని అంటూ అడిగితే, అదేంటి నాన్న అలా మాట్లాడతావు అని అంటూ ఉంటే, మరి ఇంకెలా మాట్లాడాలి అని అంటే, నాన్న నువ్వు అలా మాట్లాడొద్దు అని మొహం పట్టుకుంటూ ఉంటే చెయ్యి తీసేస్తాడు దర్శన్. ఆనంద బాధగా చెయ్యి వైపు చూస్తూ ఉంటుంది. అసలు ఈ జాలి దయ కరుణ ఇలాంటివంటే ఏంటో మీకు తెలుసా, మీరు ఎవరైనా వచ్చి నన్ను విడిపించారా, నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు, నన్ను కొట్టారా చంపారా, మీకు ఎవరికైనా ఆలోచన ఉందా, మీకు ఇవేవి ఉండవు, నన్ను గురించి పట్టవు, నన్ను తీసుకెళ్ళి కొట్టించడమే మీకు కావాలి అంటే, అయ్యో అలా ఎందుకు అనుకుంటావు నాన్న, నిన్ను కొడితే మాకు సంతోషమా చెప్పు, నేను ఇలా బాధ పెడితే మేము తట్టుకోలేం నాన్న అని ఆనంద అంటుంది. ఎందుకు తట్టుకోలేరు, మీరు బాగానే ఉన్నారు కదా అని అంటూ దర్శన్ అంటాడు. అలా అనేసరికి ఆనంద బాధగా చూస్తూ, లేదు నాన్న, ఇప్పటిదాకా నీ గురించే స్టేషన్కి వెళ్తే నేను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు, అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను నాన్న, నీ కోసం తిరగని ప్లేస్ అంటూ లేదు, వెతికి అలసిపోయి ఇప్పుడే వచ్చాను నాన్న, నువ్వు నా గురించి అలా మాట్లాడొద్దు నాన్న, నీకోసం తిరుగుతూనే ఉన్నాను అంటే, మీరందరూ ఆడిన నాటకాలు చాలు, మిమ్మల్ని ఎవ్వరిని నేను నమ్మను అని చాలా కోపంగా లేచి వెళ్ళిపోతూ ఉంటే, దర్శన్ అని అంటూ ఇలా పట్టుకోపోతే దండం పెట్టి అక్కడ నుంచి దర్శన్ వెళ్ళిపోతాడు. ఇక అందరూ బాధపడుతూ ఉంటారు. ఇంకా రోహిత్ కూడా చాలా శరణ్య కోసం వెతుకుతున్నాడని, నిన్ను విడిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నామని ఎన్ని చెప్పినా దర్శన్ వినిపించుకోడు. ఆనంద వాళ్ళని ఇంకా బాధ పెట్టి వెళ్ళిపోతాడు పైకి. తన గది
గదిలోకి వెళ్ళిపోయి అలా కూర్చుంటాడు. ఇంకా అప్పుడే ఆనంద కన్నీళ్లు తుడుచుకొని దర్శన్ కోసం పైకి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే దర్శన్కి ఫోన్ వస్తుంది. సమీర ఫోన్ చేయగానే దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో సమీర అని అంటాడు. అప్పుడే ఒక్కసారిగా ఆనంద గుమ్మం దాకా లోపలికి వచ్చేది ఆగిపోయి గుమ్మం దగ్గరే నిలబడి షాకింగ్గా వింటూ అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి దర్శన్కి ఫోన్ చేసింది సమీరానా అని చూస్తూ ఉంటుంది. సమీర ఇప్పుడే వచ్చాను సమీర, ఇంట్లోనే ఉన్నాను అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సమీర, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కనుక లేకపోయి ఉంటే నన్ను ఎవరు విడిపించేవాళ్ళు కాదు. నువ్వు లాయర్ని తీసుకొచ్చి నన్ను విడిపించినందుకు చాలా థ్యాంక్స్ అని అంటూ కనీసం మా ఇంట్లో వాళ్ళకు కూడా లేని ఆలోచన నీకు వచ్చింది. నేనంటే నీకు ఎంత ప్రేమ సమీరా, థ్యాంక్ యూ సమీరా అని అంటూ దర్శన్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే అలా మాట్లాడుతూ ఉండటంతో ఆనంద అక్కడి నుంచి బయటికి వచ్చేసి ఆలోచించుకుంటూ వస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. దర్శన్కి సమీరా ఫోన్ చేసింది అంటే సమీరా ఇదన్నిటికీ కారణమా అని ఆనంద ఆలోచిస్తూ దీని వెనకాల ఎవరున్నారో నేను కనుక్కుంటాను అని ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సీరియస్గా ఆనంద ఆలోచిస్తూ ఉంటే అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది. సడన్గా ఆనంద ఇలా పక్కకి తిరిగి చూస్తుంది. చూసేసరికి ఒక్కసారిగా అనన్యని కోపంగా చూసేసరికి అనన్య భయపడినట్టుగా పేపర్ తీసుకొని చూస్తూ ఉంటుంది. అనన్యని అలాగే సీరియస్గా చూస్తూ ఆనంద ఎవరు దీని వెనకాల ఉన్నారో మొత్తం అంతా తేల్చేస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గీతా విశ్వనాథం శరణ్య దగ్గరికి వస్తారు. అమ్మ శరణ్య ఏంటమ్మా నీకు ఈ పరిస్థితి అని అంటూ ఏడుస్తూ ఉంటే శరణ్య నిద్రపోయి ఉంటుంది. వాళ్ళ చప్పుడు విని లేస్తుంది. లేచి కళ్ళు తెరిచి అమ్మ నాన్న అని అంటుంది. అలా అనేసరికి ఏంటమ్మా నీ పరిస్థితి ఇలా అయిపోయిందేంటమ్మా అని అంటూ బాధపడుతూ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అప్పుడే ఇలా అంటుంది గీత, ఏంటి శరణ్య నిన్ను పెళ్లి చేసి పంపించింది నీవు ఇలాంటి కష్టాల పాలవటానికా అని వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అసలు ఏం జరిగిందమ్మా, నువ్వు అల్లుడు గారితో నేను హనీమూన్కి వెళ్తున్నాను నాన్న అని ఎంతో సంతోషంగా చెప్పావు. మరి చివరి క్షణంలో ఏం జరిగిందమ్మా, ఎందుకు ఇలా జరిగింది నీకు అని అంటూ అడుగుతాడు విశ్వనాథం. అసలు మీకు ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు నాన్న, అక్కడ జరిగిన దాని గురించి చెప్పాలి అంటే బాధగా ఉంది నాకు అని అంటూ ఇలా చెప్పబోతూ ఉంటుంది. అప్పుడే ఆనంద వస్తూ ఉంటుంది. ఆనందని చూసి సైలెంట్ అయిపోతుంది. ఆనంద వచ్చి పక్కన కూర్చొని అమ్మ శరణ్య ఎలా ఉందమ్మా, ఇప్పుడు బాగానే ఉంది కదా అని అంటూ ఏడుస్తూ అడుగుతుంది. శరణ్య నేను బాగానే ఉన్నాను అత్తయ్య గారు అని అంటే మరి ఏమైంది, అసలు అక్కడ ఏం జరిగింది రిసార్ట్లో చెప్పమ్మా అని అంటే ఏమీ లేదత్తయ్య అని అంటుంది. ఏమీ లేదు అంటున్నావు కానీ ఏదో జరిగింది, చెప్పు, నీ కాపురాన్ని చక్కబెట్టే బాధ్యత నాది, చెప్పమ్మా అని అంటూ గట్టిగా నిలదీస్తుంది. అయినా సరే శరణ్య చెప్పదు. ఇంకా అక్కడి నుంచి నేను బయటికి వచ్చాను, రౌడీలు వెంట పడ్డారు, నేను పారిపోయి వచ్చాను, వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు, అంతే, జరిగింది ఏమీ లేదు అని శరణ్య చెప్తుంది. ఆనంద అనుకుంటుంది నీ భర్తకి పరువు పోతుందనో కుటుంబం పరువు పోతుందనో చెప్పట్లేదు, అంతేకాని అసలు విషయం ఏదో ఉంది, ఆ సమీర ఏదో చేసింది, తెలుసుకుంటాను నేను అని అనుకుంటూ కోపంగా ఆనంద అక్కడి నుంచి నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోతుంది. అన్నయ్య గారు మీరు గుర్తుంది కదా శరణ్య గురించి ఎవరికి చెప్పొద్దు అంటే సరేనంటాడు విశ్వనాథం. ఆ తర్వాత శరణ్య ఆనందాక నుంచి రిసార్ట్కి వస్తుంది. రిసార్ట్లో మేనేజర్ని కలిసి హలో మేనేజర్ గారు మీతో నేను ఒక విషయం చెప్పాలి అంటే చెప్పండమ్మా అని అంటూ అడిగితే అయితే మీ రిసార్ట్లో కొన్ని జరిగిన సంఘటనలు కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటూ ఆనంద అడిగితే అప్పుడు అతను మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.